Hi everyone, welcome to VRR Tutorials. This is Palvi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని విష్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇకపైన వచ్చే వీడియోస్ని కనుక మీరు చూడాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో విష్ అనేదాన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం, ఎలాంటి ఫార్మ్స్తో యూస్ చేస్తాం అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో ముందుగా విష్ యొక్క యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. విష్ అంటే కోరుకోవడం, అనుకోవడం. అంటే ఇది ఇలా జరిగితే బాగుండు అని కోరుకోవడం, లేదంటే ఏదైనా ఇది ఇలా జరిగితే బాగుండని ఆశపడడం, అండ్ అలాగే ఇది జరగదు అని తెలిసినా కూడా జరిగితే బాగుండు అని అనిపించడం. సో విష్ యొక్క ఎగ్జాక్ట్ యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. It is used to express a desire అంటే కోరిక, or hope అంటే ఆశ. It is used to express, ఏం ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం? a desire కోరిక, అండ్ అలాగే hope ఆశ. for something to happen, ఏదైనా జరగడానికి కోరుకోవడం లేదంటే ఆశపడడం. దీనికి మనం విష్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో విష్ యొక్క ఎగ్జాక్ట్ యూజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అ డిజైర్ ఆర్ హోప్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. అండ్ అలాగే విష్ని మనం ఇంకో రకంగా కూడా యూజ్ చేస్తాం. అది వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఫీల్ ఆర్ ఎక్స్ప్రెస్ అ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ హోప్ for something that cannot or probably will not happen. అంటే విష్ అనేదాన్ని మనం ఇంకో రకంగా కూడా యూజ్ చేస్తాం. అది ఎలాగా అంటే ఏదైనా మనం ఫీల్ అవ్వడం, అనుకోవడం అండ్ అలాగే ఎక్స్ప్రెస్ చేయడానికి, చెప్పడానికి ఏంటి? అ స్ట్రాంగ్ డిజైర్, ఒక బలమైన కోరిక లేదంటే బలమైన ఆశ. అది దేనికోసం అంటే ఫర్ సంథింగ్ దట్ కెనాట్ ఆర్ ప్రాబబ్లీ విల్ నాట్ హ్యాపెన్, ఏదైనా జరగని విషయం గురించి బలంగా కోరుకోవడం లేదంటే బలంగా ఆశపడడం, లేదంటే బలంగా కోరుకొని ఆశపడి మనం ఫీల్ అవ్వడం, లేదంటే ఆ బలమైన కోరిక ఆశ అనేదాన్ని చెప్పడానికి మనం విష్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో విష్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఫీల్ అనుకోవడం ఆర్ ఎక్స్ప్రెస్ చెప్పడం. ఏమనుకోవడం? అ స్ట్రాంగ్ డిజైర్ బలమైన కోరిక ఆర్ హోప్ బలమైన ఆశ. దేనికోసం? ఫర్ సంథింగ్ దట్ కెనాట్ ఆర్ ప్రాబబ్లీ విల్ నాట్ హ్యాపెన్. దేనికోసం అంటే ఈ బలమైన ఆశ అలాగే కోరిక ఏదైనా జరిగే అవకాశం లేని విషయం గురించి. కెనాట్ ఆర్ ప్రాబబ్లీ విల్ నాట్ హ్యాపెన్, జరగదు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం విష్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో విష్ యొక్క ఎగ్జాక్ట్ యూజెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అ డిజైర్ ఆర్ హోప్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, అండ్ అలాగే ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు ఫీల్ ఆర్ ఎక్స్ప్రెస్ అ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ హోప్ ఫర్ సంథింగ్ దట్ కెనాట్ ఆర్ ప్రాబబ్లీ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, రైట్. సో ఇప్పుడు మన సెషన్లోని ఫర్దర్గా విష్ అనేదాన్ని మనం ఏ వర్డ్స్తో ఫామ్ చేసి యూజ్ చేయొచ్చు, అండ్ అలాగే అలా ఫామ్ చేసి యూజ్ చేసినప్పుడు విష్ యొక్క యూజ్ ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఇప్పటి వరకు మనం విష్ అనేదానికి మెయిన్ యూజ్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫర్దర్గా మన సెషన్లోని విష్ అనే వర్డ్ని ఇంకా ఎన్ని వర్డ్స్తో కలిపి యూజ్ చేయొచ్చు, అలా యూజ్ చేస్తే దాని యొక్క యూజ్ ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఐ విష్ ఐ కుడ్. సో విష్ అనే వర్డ్ని కుడ్ అనే వర్డ్తో మనం ఏ రకంగా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. వి యూజ్ విష్ విత్ కుడ్ టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ దట్ వీ వుడ్ లైక్ టు బీ డిఫరెంట్. మనం విష్ అండ్ అలాగే కుడ్, విష్ అనే వర్డ్ని కుడ్తో కలిపి ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏవైనా మనం ప్రెజెంట్లో అలాగే ఫ్యూచర్లో కొన్ని విషయాలు మనం ఇవి డిఫరెంట్గా ఉంటే బావును అని కోరుకుంటూ ఉంటాం. సో అలాంటి విషయాలు మాట్లాడడానికి మనం విష్ అనే వర్డ్ని కుడ్ అనే వర్డ్తో యూజ్ చేయడం జరుగుతుంది. సో వి యూజ్ విష్ విత్ కుడ్ టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ దట్ వీ వుడ్ లైక్ టు బీ డిఫరెంట్. అంటే మనకి ఏవైనా విషయాలు కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండు అని అనిపించే విషయాలు ప్రస్తుతంలో అండ్ అలాగే ఫ్యూచర్లో, భవిష్యత్తులో
ఉండే విషయాల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అలాగే మాట్లాడడానికి అలాంటి విషయాల గురించి మాట్లాడడానికి మనం విష్ అనే వర్డ్ని కుడ్ అనే వర్డ్తో యూజ్ చేయడం జరుగుతుంది. సో విష్ అనే వర్డ్ని కుడ్ అనే వర్డ్తో ఎందుకు యూజ్ చేస్తారనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. వి యూజ్ విష్ విత్ కుడ్ టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ that we would like to be different. In this situation could is the simple past of can. Could is the simple past of can. So ee situation lo manaki could anedi can yokka simple past form ga use cheyadam jarugutundi. So in this situation could is the simple past of can. And alage కెన్ని మనం దేనికి యూజ్ చేస్తామో ఆల్రెడీ మనం కెన్ అండ్ అలాగే కుడ్ యొక్క యూజెస్ ఏంటేంటి అండ్ అలాగే ఆ యూజ్ ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం బిఫోర్ వీడియోస్లో చేసాం. మీరు కనుక ఒకవేళ ఆ వీడియోస్ని కనుక చూడనట్లయితే ఆ వీడియోస్ చూసాక ఈ వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో మనం కెన్ అనేదాన్ని ఏదైనా ఎబిలిటీస్ అండ్ అలాగే పాసిబిలిటీస్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే అవకాశాలు అండ్ అలాగే శక్తి సామర్థ్యాల గురించి చెప్పడానికి కెన్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కుడ్ని కూడా విష్తో పాటు యూజ్ చేసినప్పుడు అందుకే యూజ్ చేస్తాం అనమాట. సో వీ యూజ్ కుడ్ విత్ విష్ టు టాక్ అబౌట్ ఎబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్. వీ యూజ్ కుడ్ విత్ విష్ టు టాక్ అబౌట్ ఎబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ అంటే సామర్థ్యాలు అండ్ అలాగే అవకాశాల గురించి మాట్లాడడానికి మనం విష్ అనే వర్డ్ని కుడ్ అనే వర్డ్తో యూజ్ చేయడం జరుగుతుంది. సో విష్ అనే వర్డ్ని కుడ్ అనే వర్డ్తో ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు వరకు మీరు చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో ఈ యూజ్ అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఫర్దర్గా మన సెషన్లోనే చూద్దాం. ఐ విష్ ఐ కుడ్ అనే వర్డ్స్ని మనం దేనికి యూజ్ చేస్తాం, విష్ అనే వర్డ్ని కుడ్ అనే వర్డ్తో ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఆ యూజ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ విష్ ఐ కుడ్ సింగ్ బెటర్. నేను బాగా పాడగలనని అనుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ సింగ్ బెటర్. నేను ఇంకా కొంచెం బాగా పాడగలనని అనుకుంటున్నాను. లేదంటే పాడగలిగితే బాగుండేది, లేదంటే పాడగలిగితే బాగుండు అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్, I wish that I could speak Spanish ability. I wish that I could speak Spanish. నేను స్పానిష్ మాట్లాడగలిగితే బాగుండేది. I wish that I could speak Spanish. నేను స్పానిష్ మాట్లాడగలిగితే బాగుండేది. బట్ కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ స్పీక్ స్పానిష్. నేను స్పానిష్ మాట్లాడలేను, కానీ మాట్లాడితే బాగుండేది, మాట్లాడితే బాగుండునని అనుకుంటున్నాను. సో ఐ విష్ దట్ ఐ కుడ్ స్పీక్ స్పానిష్. నేను స్పానిష్ మాట్లాడగలిగితే బాగుండేది, మాట్లాడితే బాగుండు అనుకుంటున్నాను. బట్ కానీ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ స్పీక్ స్పానిష్. దురదృష్టవశాత్తు నేను స్పానిష్ మాట్లాడలేను. థర్డ్ ఎగ్జాంపుల్, I wish that we could go to the party tonight. I wish that we could go to the party tonight. మనం ఈరోజు రాత్రి పార్టీకి వెళ్తే బాగుండేది అనుకుంటున్నాను. ఈరోజు రాత్రి పార్టీకి మనం వెళ్తే బాగుండు. సో ఇక్కడ మనం ఈరోజు రాత్రి పార్టీకి వెళ్తే బాగుండేది, వెళ్తే బాగుండు అనుకుంటున్నాను అని అనుకుంటున్నాం. అన్ఫార్చునేట్లీ కానీ we were busy so we can't go. సో బిజీగా ఉండడం వల్ల వెళ్ళే అవకాశం లేకపోవడంతో మనం వెళ్ళలేము. we can't go, వెళ్ళలేము. సో ఐ విష్ దట్ వీ కుడ్ గో టు ద పార్టీ టు నైట్. ఈరోజు రాత్రికి పార్టీకి వెళ్తే బాగుండు అనుకుంటున్నాను. అన్ఫార్చునేట్లీ we were busy. అనుకోకుండా మేము బిజీ కావడం వల్ల వెళ్ళే అవకాశం లేకపోవడంతో మేము వెళ్ళలేము. సో వీ కాంట్ గో. అందుకని అవకాశం లేకపోవడంతో మేము వెళ్ళలేము. సో ఐ విష్ ఐ కుడ్. విష్ అనే వర్డ్ని కుడ్ అనే వర్డ్తో ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు ఐ విష్ ఐ కుడ్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. హాయ్ ఎవ్రీవన్,
దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. I don't like my work. I wish I could get a better job. నాకు నా జాబ్ ఇష్టం లేదు, నేను మరొక మంచి జాబ్ పొందగలగాలి అనుకుంటున్నా లేదా కోరుకుంటున్నాను. I don't like my work. I wish I could get a better job. నాకు నా జాబ్ ఇష్టం లేదు, నేను మరొక మంచి జాబ్ పొందగలగాలి అనుకుంటున్నాను లేదా కోరుకుంటున్నాను. I wish I could sing better. నేను బాగా పాడగలగాలి అనుకుంటున్నా. I wish I could sing better. నేను బాగా పాడగలగాలి అనుకుంటున్నా. I wish I could settle the argument. నేను ఆ వాదనను సెటిల్ చేయగలిగితే బావుండు అనుకుంటున్నాను. I wish I could settle the argument. నేను ఆ వాదనను సెటిల్ చేయగలిగితే బావుండు అనుకుంటున్నాను. I wish I could sail around the world. నేను ప్రపంచం అంతా తిరగగలగాలి అనుకుంటున్నాను. I wish I could sail around the world. నేను ప్రపంచం అంతా తిరగగలగాలి అనుకుంటున్నాను. I wish I could remain calm during all of this. ఇదంతా జరుగుతున్నంత వరకు నేను నిశ్శబ్దంగా ఉండగలగాలి అనుకుంటున్నాను. I wish I could remain calm during all of this. ఇదంతా జరుగుతున్నంత వరకు నేను నిశ్శబ్దంగా ఉండగలగాలి అనుకుంటున్నాను.
ఐ విష్ ఐ కుడ్ రిమెంబర్ హిజ్ నేమ్. నేను అతని పేరును గుర్తు పెట్టుకోగలగాలి అనుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ రిమెంబర్ హిజ్ నేమ్. నేను అతని పేరు గుర్తు పెట్టుకోగలగాలి అనుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ రీప్లేస్ మై ఓల్డ్ కార్ విత్ అ న్యూ వన్. నేను నా పాత కారును అమ్మేసి కొత్త కారు కొనుక్కోగలగాలి అని కోరుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ రీప్లేస్ మై ఓల్డ్ కార్ విత్ అ న్యూ వన్. నేను నా పాత కారును అమ్మేసి కొత్త కారు కొనుక్కోగలగాలి అని కోరుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ ప్లే అవుట్ సైడ్. నేను బయట ఆడగలగాలి అని కోరుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ ప్లే అవుట్ సైడ్. నేను బయట ఆడగలగాలి అని కోరుకుంటున్నాను. ఐ విష్ దట్ ఐ కుడ్ స్పీక్ స్పానిష్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ స్పీక్ స్పానిష్. నేను స్పానిష్ మాట్లాడగలిగితే బావుండు, కానీ దురదృష్టవశాత్తు నేను మాట్లాడలేను. ఐ విష్ దట్ ఐ కుడ్ స్పీక్ స్పానిష్. నేను స్పానిష్ మాట్లాడగలిగితే బావుండు, బట్ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ స్పీక్ స్పానిష్. కానీ దురదృష్టవశాత్తు నేను మాట్లాడలేను. ఐ విష్ దట్ ఐ కుడ్ డ్రైవ్. నేను వాహనం నడపగలిగితే బావుండు. ఐ విష్ దట్ ఐ కుడ్ డ్రైవ్. నేను వాహనం నడపగలిగితే బావుండు. ఐ విష్ దట్ వీ కుడ్ గో టు ద పార్టీ టునైట్. మేము ఈ రాత్రికి పార్టీకి వెళ్ళగలిగితే బావుండని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ దట్ వీ కుడ్ గో టు ద పార్టీ టునైట్. మేము ఈ రాత్రికి పార్టీకి వెళ్ళగలిగితే బావుండు అని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ రైట్ బెటర్. నేను బాగా వ్రాయగలిగితే బావుండు. ఐ విష్ ఐ కుడ్ రైట్ బెటర్. నేను బాగా వ్రాయగలిగితే బావుండు. థ్యాంక్ యూ.